ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను నిరసిస్తూ వైజాగ్లో వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, చిన్నపిల్లలకు మహిళలకు రక్షణ కరవైందన్నారు. కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికొదిలేశారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, హోంమంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోవడం దారుణమన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళల రక్షణకు పెద్దపీట వేశారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. కూటమి ప్రభుత్వంలో మహిళల మీద రోజుకు పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం జీవీఎంసీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాము. అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలంతా కూడా వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలను, అత్యాచారాలను నిరోధించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళా నేతలు ఉన్నారు. మేడం చెప్పండి, రాష్ట్రంలో రోజు రోజుకు మహిళల మీద పెరిగిపోతున్న హత్యలను, అత్యాచారాలు ఏ విధంగా చూస్తారు? గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉందా? ఈరోజు వైఎస్ఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ఇక్కడ మహిళలందరి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారికి మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో ఎంతోమంది మహిళలు, అది మహిళల మీద, యువత మీద, చిన్నపిల్లల మీద కూడా హత్యలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అండ్ ఎంత దురదృష్టమైన సంఘటనలు అంటే, ఇప్పుడు మంత్రులుగా ఉన్న హోంమంత్రి కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో కూడా మహిళల మీద అత్యాచారాలు, అలాగే హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే కనీస భద్రత మహిళలకు లేదు. అటువంటి కూటమి పాలనలో ఈరోజు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల మీద గంటకి సుమారు 70 మంది మీద అఘాయిత్యాలు, మానభంగాలు, హత్యలు ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సంవత్సర కాలంలో కూడా జరుగుతున్నాయని చెప్పడానికి మేము చింతిస్తూ ఉన్నాం. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి పాల్గొన్నారు. చూస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు. ఎక్కడ చూసినటువంటి అఘాయిత్యాలు, చిన్న వయసుతో సంబంధం లేదు, 3 ఏళ్ల పిల్ల నుంచి 30-60 ఏళ్ల ముదుసలి వరకు కూడా మహిళలకి రక్షణ లేకుండా ఈరోజు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎవరైనా నోరు విప్పి మాట్లాడితే తీసుకెళ్లి అరెస్టులు చేస్తూ ఉన్నారు. లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిపోయి ఆయన కొంతమంది అరెస్టులు చేయడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చూస్తున్నారు తప్ప ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలనేటువంటిది లేకుండా పోయింది. ఇదంతా కూడా రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు రచించారో దాన్ని వాళ్ళు అమలు చేసే విధంగా చూడాలని అక్కడ పైన భగవంతుడిని, ఇక్కడ అంబేద్కర్ గారిని కోరుదామనేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అలాగే పసిపిల్లలకు కూడా రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ శాంతి భద్రతలను గాలికి వదిలేశారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దిశ యాప్ పెట్టి మహిళల మీద ఎటువంటి నేరాలు, ఘోరాలు జరగకుండా అడ్డుకట్ట వేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.